జలమే జీవము జీవనము, ఇదే మన ప్రాణాధారము, జీవజాతికి ఆధారము, అన్ని పనులకు శ్రీకారము. చినుకై చేరేను, దాహాన్ని తీర్చేను, పంటలనే పండించేను, ఆహారాన్ని అందించి ఆకలిని తీర్చేను. వృధా చేయకు నేస్తమా అమృతం లాంటి జలమును. జలం ఉంటేనే జీవము, జలం లేకుంటే నిర్జీవము. ప్రాణకోటికి జలమే మూలము, జలం లేని జీవితం ఊహించలేము. నీటి కొరత రాకుండా ఉండాలంటే వాన చినుకులను వృధా పోనీయకు ఏనాడు. ఇంకుడు గుంతలను తవ్వి భూగర్భ జలాలను పెంచుకోవలెను ఈనాడు. నీటి వనరులను కలుషితం కానీయకు, నిర్లక్ష్యం చేయకు మిత్రమా జలమును. మన జీవితాన్ని సమస్యల్లో పడనీయకు, పొదుపుగా వాడుకో, నీటి సంరక్షణ బాధ్యత తీసుకో. జలవారధులు మొక్కలు, ఆనందకర జీవితంకై మొక్కలను పెంచడం అలవాటుగా చేసుకో. దాహంతో ఉన్న ధరిత్రి చినుకమ్మకు ఆహ్వానం పంపేది చెట్లతోనే అని తెలుసుకో. చినుకమ్మే రాకుంటే ఏమవుతుందో ఊహించండి మిత్రమా.